ప్రభునందు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి యొక్క సాయంత్రకాల సమయంలో ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం తెలుపుతున్నాను. మరొక తరుణం దేవుడు ఇచ్చినటువంటి యొక్క తరుణాన్ని బట్టి ఆయనకు మనమందరము స్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు మనకు దయచేసిన ఆశతో కూడిన ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం కొరకు మిమ్మల్ని నాతో కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనమని మిమ్మల్ని కోరుతున్నాను. హలో ఫ్రెండ్స్, ఈ సమయం మీకు మంచి ఆనందము మరియు అధిక ఉత్సాహాన్ని ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మీతో మాట్లాడడం నిజంగా ఒక ధన్యతగా నేను స్వీకరిస్తున్నాను. మన కొరకు దేవుడు మన హృదయంలో కొన్నిసార్లు ఎన్నో ఒక ఆనందకరమైనటువంటి ఆలోచనలు వేరొక వ్యక్తుల ద్వారా కూడా అందిస్తూ ఉంటాడు. బహుశా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అలాంటిదే అయి ఉండవచ్చు. మీ కొరకు దేవుడు నా హృదయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఉంచాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. కాబట్టి దానిని మీరు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ఈరోజు ఈ సమయంలో మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, బహుశా మీరు మీ బెడ్రూమ్లో ఉండి లేదా హాల్లో కూర్చొని మీ ఫోన్లోనో లేకపోతే మీ యొక్క కంప్యూటర్లోనో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉండవచ్చు. నేను ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. అది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మన గురించి శ్రద్ధ వహిస్తూనే ఉన్నాడు. వాస్తవానికి మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడని బైబుల్ మనకి సెలవిస్తూ ఉంది. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో దేన్నైనా పోగొట్టుకున్నారా? మీరు ఎప్పుడైనా మీ జీవితంలో దేన్నైనా కోల్పోయారా? ఒకసారి నాకు కూడా అలాంటి అనుభవం ఎదురైంది. నేను ఒకసారి నా యొక్క సెల్ ఫోన్ని పోగొట్టుకున్న సమయం నాకు బాగా గుర్తుంది. అప్పుడు నేను పూర్తిగా కంగారు పడిపోయాను. ఎక్కడ దొరకలేదు. మంచం కింద చూశాను, కిచెన్ టేబుల్ కింద చూశాను, నా యొక్క కారులో వెతికాను, ఎక్కడ చూసినా కనపడలా. నాలో భయం కలిగింది, ఆందోళన మొదలైంది. ఎక్కడుంది అది? ఖచ్చితంగా నేను ఎక్కడున్నా కానీ దాన్ని పట్టుకోవాలి, దాన్ని వెతకాలి అని వెతుకుతూనే ఉన్నాను. చాలా చోట్ల వెతికాను. చివరికి అది కుర్చీ కింద ఉండవచ్చు అని నేను అనుకుని కుర్చీ కింద చూస్తే అక్కడ అది ఉంది. అది దొరికినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. వెంటనే నా భార్య పిల్లల్ని పిలిచి, నేను ఉదయం ఫోన్ను పోగొట్టుకున్నాను కానీ అది నాకు మరలా దొరికింది అని చాలా సంతోషంగా వారితో చెప్పాను. అదేవిధంగా యేసుక్రీస్తు ఏదో పోగొట్టుకుని ఆ తరువాత మరలా కనుగొనబడటం గురించి మనకి బైబిల్లో ఒక వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. తప్పిపోయిన వారిని కనుగొని వారిని తన కుటుంబంలోకి తీసుకురావడానికి యేసుక్రీస్తు కూడా ఈ యొక్క లోకానికే వచ్చారు. లూకా సువార్త 15వ అధ్యాయము 3-7లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తప్పిపోయిన గొర్రెను కనుగొనడం గురించి ఒక ఉపమానాన్ని పంచుకున్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. అది ఈ విధంగా చెప్పబడింది. లూకా సువార్త 15వ అధ్యాయము 3-7 వచనాలు. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పిలిచి వారిని, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అని చెప్పబడింది. ఈ కథలో యేసుక్రీస్తు 99 గొర్రెలను విడిచిపెట్టి పోగొట్టుకున్న ఒక గొర్రెను వెతికి వెళ్ళినటువంటి ఒక కాపరి గురించి మాట్లాడుతున్నారు. చూస్తే ఆ యొక్క ఒక్క గొర్రె తోడేళ్ళు, సింహాలు లేదా ఇతర రకాలైనటువంటి ప్రమాదాలలో ఉన్నప్పటికీ
అటువంటి ప్రమాదాలు కాపరికి కూడా ఎదుర్కోవాలని తెలిసినప్పటికీ వాటిలన్నిటినీ పట్టించుకోకుండా వాటిని ఎదుర్కోవడానికే సిద్ధపడ్డాడు, కానీ ఆ కోల్పోయిన గొర్రెని వదిలిపెట్టడానికి మాత్రం సిద్ధపడలేదు. ఎందుకంటే ఆ యొక్క కాపరికి ప్రతి గొర్రె ముఖ్యమైనది. అదేవిధంగా యేసుక్రీస్తు గొర్రెల మంచి కాపరి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన పోగొట్టుకున్న గొర్రెలాగే మనం కూడా దేవునికి కావలసి వారమై ఉన్నాం. ఆ యొక్క కాపరి ఏ విధంగా అయితే పోగొట్టుకున్న గొర్రె తనకు కావాలి అని ప్రాణాలను కూడా పణంగా పెట్టి వెతకడానికి వెళ్ళాడో, మనం కూడా తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. ఆయనకి మనమందరం ముఖ్యం, ఆయనకి నీవు ముఖ్యం. మీరందరూ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ విధంగా నేను దేవునికి ఏ విధంగా ప్రాముఖ్యం కాగలను అని ఆలోచిస్తూ ఉండవచ్చు. దేవుడు మనల్ని స్త్రీగాను పురుషునిగాను తన స్వరూపంలో సృష్టించాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన మనతో సహవాసం కోరుకోవడం వలన మనల్ని ఈ లోకంలో సృష్టించాడని మనకి అర్థమవుతూ ఉంది. అదేవిధంగా దేవుడు మనల్ని తన స్వరూపంలో చేశాడు. అయితే మనల్ని మాత్రం యంత్రాలుగా అయితే చేయలేదు. యంత్రం మనం ఆజ్ఞ వేస్తే అది పాటిస్తుంది, కానీ దేవుడు మనల్ని ఆ విధంగా చేయలేదు. మనకి స్వేచ్ఛనిచ్చాడు, మనకి ఎంచుకునేటువంటి ఒక స్వేచ్ఛని దయచేశాడు. ఆ రకంగానే మనల్ని సృష్టించాడు. అదేవిధంగా మనల్ని తనని ప్రేమించాలని, తనతో సహవాసం కలిగి ఉండాలని సృష్టించాడు. దేవుని స్వరూపంలో సృష్టించబడిన జీవులుగా ప్రేమించే మరియు ప్రేమించబడే సామర్థ్యం మనకి ఉంది. మనలో సంబంధం కలిగి ఉండాలని, మనలో అటువంటి ప్రేమ కలిగి ఉండాలని, ఆ ప్రేమను ఆయనతో పంచుకోవాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. ఆదికాండంలో మనం చూస్తే అవ్వ ఆదాములను ఒక అందమైన తోటలో సృష్టించిన తర్వాత ఉంచాడు. దానిని మనం ఏదెను అని పిలుస్తున్నాం. కానీ అక్కడ మంచి చెడులు తెలివినిచ్చి ఒక చెట్టును కూడా పెట్టి ఆ తోటలో తమకు కావలసినవన్నీ తినొచ్చు, కానీ ఆ యొక్క మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు పండు మాత్రం ముట్టుకోవద్దని చెప్పాడు. కానీ మన జీవితంలో తరచూ మనం ఎదుర్కొంటున్నట్లుగానే వాళ్ళు కూడా దానిని తినాలా వద్దా అనేటువంటి ఒక సమస్యాత్మక పరిస్థితుల్లో పడ్డారు. ఆ సమయంలో అపవాది ఒక సర్పం రూపంలో వచ్చి హవ్వను దేవుణ్ణే అనుమానించేలా చేసింది. అది హవ్వ వద్దకు వెళ్ళి ఈ విధంగా చెప్పింది, ఆ చెట్టు నుండి మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? అసలు దాన్ని చూడండి ఎంత అందంగా ఉందో, దాన్ని చూస్తేనే అది రుచికరమైందని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు సంకోచం, వెళ్ళి తినండి అని ప్రోత్సహించాడు. అప్పుడు ఆ హవ్వ ప్రలోభాన్ని తప్పిపుంచకుండా, దాని నుంచి తప్పిపోకుండా చెప్పిందే తడువుగా ఆ యొక్క విషయాన్ని స్వీకరించి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండును తీసుకొని తిన్నది. తను తినడం మాత్రమే కాకుండా తన భర్త అయినటువంటి ఆదాము కూడా ఇచ్చింది. అతను కూడా తిన్నాడు. దాని కారణంగా దేవునితో ఎంతో పరిపూర్ణమైన సంబంధంలో సహవాసంలో ఉన్నటువంటి మానవ జాతి దేవుడు వద్దు అని చెప్పిన పనిని చేయడం ద్వారా అవిధేయత కారణంగా పాపంలో పడిపోయి నశించిపోయేటువంటి పరిస్థితికి వచ్చారు. ఆ క్షణం నుంచే దేవునికి మానవ జాతి దూరమైపోయి సహవాసాన్ని కోల్పోయింది. ఎందుకంటే తిరుగుబాటు చేయటం, అవిధేయత చూపించటమే పాపం. దాని కారణంగా ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లే ఈరోజు మనలో ప్రతి ఒక్కరం వారి నుంచి పొందుకున్న ఆ యొక్క పాప స్వభావంతోనే జన్మించి దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాలను, విషయాలను మనము చేస్తూ ఉన్నాం. ఎందువలనంటే నేను నా తల్లిదండ్రుల నుంచి కొన్ని శారీరక లక్షణాలను వారసత్వంగా పొందినట్లే మనమందరం కూడా మన మొదటి తల్లిదండ్రుల పాప స్వభావం నుంచి వారసత్వంగా వచ్చాం. అది ఒక అంటువ్యాధి వలె పాపం ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ చేయబడింది. పాపం అత్యంత ఘోరమైనటువంటి వ్యాధి. ఎందుకంటే అది ఇతర అనారోగ్యాల మాదిరిగా కాకుండా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. మనమందరం పుట్టుకతోనే పాపులం అని బైబుల్ సెలవిస్తూ ఉంది. దాని కారణంగా మనం పాపం చేయడాన్ని మన యొక్క ఇష్టంతోనే ఎంచుకుని దానిని చేయడానికి పూనుకుంటాం. పాపం చేయడం మన యొక్క ఇష్టపూర్వకంతోనే చేస్తాం.
పాపం చేయటం చేయకపోవడం అనేది సంపూర్ణంగా మన మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు పాపం చేయలేదా? అయితే అది నీ యొక్క స్వేచ్ఛ వలన కలిగిందే. నువ్వు పాపం చేసావా? అది కూడా నీ యొక్క స్వేచ్ఛ కారణంగానే కలిగింది. ఎవరు నిన్ను బలవంతం చేయరు. ఎప్పుడైనా మీరు అబద్ధం చెప్పారా? అయితే అది పాపం చేసినట్టే. ఎప్పుడైనా ఎవరి పట్లైనా వ్యామోహంతో చూసారా? అయితే అది పాపం చేసినట్లే. ఎప్పుడైనా మీది కాని వస్తువుని తీసుకున్నారా? అయితే అది కూడా పాపం చేసినట్టే. పాపం అనే పదానికి అర్థం దేవుడు ఇచ్చినటువంటి మన యొక్క లక్ష్యాన్ని తప్పుపోవడం లాంటిది. బైబిల్ సెలవిస్తుంది, మనమందరం దేవుడు నిర్దేశించిన ఆ యొక్క ఆజ్ఞని లేకపోతే ఆ యొక్క లక్ష్యాన్ని తప్పిపోతున్నాం అనేటువంటి అంశం రోమపత్రిక 3వ అధ్యాయము 23లో ఈ విధంగా ప్రస్తావించబడింది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం అంటే దేవునికి వ్యతిరేకంగా అవిధేయత చూపించడం. మన భాషలో చెప్పాలంటే, దేవుడా ఈ జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్లుగా జీవిస్తా, నీతో నాకు సంబంధం లేదు, నీతో నాకు అవసరం లేదు అని చెప్పడం లాంటిది. పాపం వలన జీతం మరణం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ పాపం వలన వచ్చేటువంటి జీతం మరణం భౌతికపరమైనదే మాత్రమే కాదు కానీ ఆధ్యాత్మికపరమైనటువంటి మరణం. అందుకే ఈరోజు చూస్తున్న మీలో చాలామంది హృదయంలో చాలా ఆందోళనతో, హృదయం ఖాళీగా అయిపోయినట్లుగా, విరిగిపోయినటువంటి పరిస్థితుల్లో, మీ యొక్క సంబంధాలలో తెగిపోయి విడిపోయినటువంటి బంధాలతో సతమతమతో అవుతూ ఉన్నారు. ఎందుకంటే పాపం మనల్ని ఆ యొక్క దేవుడి నుండి వేరు చేస్తుంది. దానికి ఉన్నటువంటి ప్రప్రదమైనటువంటి లక్షణం అది. అయితే కానీ ఇక్కడ మనకి ఒక మంచి శుభవార్త కూడా ఉంది. అదేంటో చెప్పనా? నశించిపోయిన వారిని వెదికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లోకానికి వచ్చారనేటువంటి ఒక శుభవార్త. యేసుక్రీస్తు గురించి ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆయన మనల్ని చేరుకోవడానికి, మన దగ్గరికి రావడానికి తన యొక్క మహిమనంతా విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఈ యొక్క తాత్కాలికమైనటువంటి లోకానికి వచ్చి మానవ అవతారిగా జన్మించాడు. దాని అర్థం ఏంటో చెప్పనా? ఒకసారి చేయండి. మనం పాపం మూలంగా దేవునితో సంబంధాన్ని కోల్పోయామని ఆయన చూసి దానిని మరలా పునరుద్ధరించాలంటే వేరే ఎవరికి సాధ్యం కాదు అని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునే యొక్క లోకానికి పంపించాడు. కాబట్టి దేవుని పట్ల మనకున్నటువంటి అపారమైన ప్రేమ ఆయన నుంచి వచ్చిందే. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి తన అపారమైన ప్రేమ కారణంగా తన కుమారుడినే నీ కోసం నా కోసం యొక్క లోకానికి పంపించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు కన్య మరియ ద్వారా ఈ యొక్క లోకానికి మానవ అవతారిగా జన్మించాడు. జన్మించడమే కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి పని చేశాడు. ఏంటో చెప్పనా? పరిపూర్ణమైన ఒక పాపరహితమైన జీవితాన్ని జీవించాడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో నమ్మశక్యం కాని అద్భుతాలు చేశాడు. రోగాలను స్వస్థపరిచాడు, అంధులను చూసేలా చేశాడు, కుంటివారికి నడిచేలా చేశాడు, రోగస్తులను స్వస్థపరిచాడు, కుష్టివారికి స్వస్థత కలిగించాడు. అయితే వీటిలన్నిటికంటే అతి ముఖ్యమైన ప్రప్రథమమైనటువంటి పని ఏంటో చెప్పనా? ఆ యొక్క కలువరి సిలువలో మన పట్ల ఆయనకున్న ప్రేమని ఒక నిదర్శనంగా నీ కొరకు నా కొరకు ఆ యొక్క కలువరి సిలువలో చనిపోవడమే. అదే మనము ఆయనలో చూసినటువంటి ఒక గొప్ప అద్భుతం అనే చెప్పాలి. యేసు తాను చేసిన ఆ యొక్క సిలువలో చేసిన శ్రమను యేసుక్రీస్తు మనల్ని ఏ విధంగా ప్రేమించాడని దాని ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. మనల్ని ప్రేమించడు కాబట్టే తనకు తాను అప్పగించుకున్నాడని మనం గమనించాలి. ఆయన సిలువ వేదనను భరించాడు. దానికి ఆయన అర్హుడు కాదు, అయినప్పటికీ మన కొరకు ఆయన భరించాడు. ఆ యొక్క స్థానంలో మనముండి ఆ యొక్క శ్రమకు మనం అర్హులం, కానీ మనల్ని పక్కకు తప్పించి ఆయన ఆ యొక్క శ్రమను అనుభవించాడు. మన పాపానికి శిక్షను ఆయనే స్వీకరించాడు. ఆ క్షణంలో ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు మన కోసం, మీకోసం, నా కోసం, మన అందరి కోసం తనకు విలువైన ప్రాణాన్ని అర్పించాడు.
అక్కడ మనం ఒకసారి చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఆ క్షణంలో యేసుక్రీస్తు మన అపరాధాన్ని, పాపాన్ని, అవమానాన్ని తన మీద వేసుకుని మనల్ని తప్పించి మనల్ని విడుదల చేశాడు. అలాగే రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మీరు ఎప్పుడైనా మీ పట్ల దేవుని ప్రేమను ప్రశ్నించారా? ఎప్పుడైనా దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి అనుమానం మీకు కలిగిందా? అలా ఆలోచన వచ్చినప్పుడు మీరు చేయవలసిందల్లా ఒకటే, ఒకసారి యేసుక్రీస్తు వైపు చూడండి. ఆ యొక్క శిలువలో ఆయన పడిన శ్రమను చూడండి. అదే ఆయన ప్రేమకు నిదర్శనం. అదే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని అనడానికి ఒక అతిపెద్ద రుజువు. చెప్పాలంటే ఆ శిలువ మీద నువ్వు నేను ఉండాలి, ఎందుకంటే పాపం చేసింది మనం. కానీ ఆయనకు తెలుసు ఆ యొక్క శిలువలో మనం ఉండలేము, మనం భరించలేము అని. కాబట్టి మన స్థానంలో ఆయనే భరించాడు. ఆయన మన పాపాలన్నింటినీ తన పైన వేసుకుని దానికి పూర్తి శిక్ష భరించాడు. 2 కొరింథీయులు 5:21లో ఈ విధంగా ప్రస్తావించబడింది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఒకసారి దాని గురించి ఆలోచన చేయండి. మీరు యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచినప్పుడు మీరు నశించిపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన మిమ్మల్ని మరలా వెతికి కనుగొంటాడు. మీరు మీ పాపంలో చనిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మరలా మీరు గనక ఆయనలో విశ్వాసం ఉంచితే తన యొక్క నిత్య జీవం అనేటువంటి గొప్ప ఆశీర్వాదంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు యేసుక్రీస్తును నమ్మినప్పుడు తండ్రి దేవుడు మిమ్మల్ని మీ పాపంలో ఉన్నట్లుగా చూడడు, కానీ దానికి బదులుగా యేసుక్రీస్తు అమూల్యమైన రక్తంలో కడుగు వేయబడినట్లుగా మిమ్మల్ని పరిశుద్ధులుగా ఆయన చూస్తాడు. ఎందుకంటే ఆ యొక్క రక్తము చేత యేసుక్రీస్తు ద్వారా మనం క్షమించబడ్డాం. కాబట్టి మనము ఒక నూతన సృష్టిగా మారతాం. శిలువపై యేసుక్రీస్తు యొక్క మరణం ఆయనకు అంతం కాదు. ఎందుకంటే ఆయన ముందుగానే చెప్పినట్లుగా 3 రోజుల తర్వాత సజీవుడుగా ఆయన పునరుద్ధానుడై లేచాడు. నేటికి ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన మృతులలో నుండి లేచి నేటికి ఒక నిజంగా సజీవ దేవుడుగా ఉన్నాడు. నేను నిజమైన దేవుణ్ణి, నేను సజీవుణ్ణి అని యొక్క లోకానికి నిరూపించుకున్నాడు. ఆయన పునరుద్ధానం ద్వారా, మరణం ద్వారా అపవాదిని జయించాడు. ఆయన మనల్ని క్షమించడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మీరు యేసుక్రీస్తుపై నమ్మకం ఉంచినప్పుడు మీరు మీ పాపాలన్నిటినీ క్షమించబడతారని నమ్ముతారు. మీరు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. దీని ద్వారా మీరు ఒక మతంలోకి భాగం అవటం కాదు, కానీ సర్వశక్తుడైన ప్రపంచానికి ఒకే ఒక దేవుడైనటువంటి ఆ యొక్క గొప్ప సన్నిధిలోకి, ఆ యొక్క కుటుంబంలోకి మీరు ఒక భాగంగా అవుతారు. ఎప్పుడైతే మీరు ఆయనలో విశ్వాసం ఉంచుతారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చి నివసించడం ప్రారంభం చేస్తాడు. ఆయన మిమ్మల్ని విశ్వాసంలో ఎదగడానికి, యేసుక్రీస్తులాగా జీవించడానికి మీకు తోడ్పాటు ఇస్తాడు. మీరు దేవునితో నిత్య జీవానికి భరోసాని ఆయన ద్వారా పొందుకుంటారు. మరియు ప్రతిరోజు యేసు కొరకు జీవించేటువంటి సంతోషాన్ని ఆయన ద్వారా మీరు పొందుకుంటారు. ఇదే స్వార్థ, ఇదే ఈ యొక్క లోకానికి ఒక శుభ సందేశం. ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన సత్యం ఏంటంటే, మన అందరం రక్షించబడాలంటే మనకున్న ఒకే ఒక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని స్వయంగా యోహాను గారు 14:6లో ఈ విధంగా ప్రస్తావించాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అలాగే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
ఇక్కడ మనం గమనించాలి, మోక్షం అనేది ఒక వరం. ఇది మన స్వయం కృషితో పొందుకునేది కాదు. మిమ్మల్ని రక్షించేటువంటి ఆచారమే కానీ లేకపోతే పుణ్యకార్యాలే కానీ ఏవి కూడా ఈ యొక్క లోకంలో లేవు. ఆ యొక్క రక్షణ, మోక్షం అనేది యేసుక్రీస్తుతో సంబంధం, విశ్వాసం ద్వారా మాత్రమే మనం పొందుకోగలం. పరలోకానికి మనం నడిపించగల ఏకైక మార్గం ప్రభువైన యేసుక్రీస్తే అని మనము గమనించాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 ఈ విధంగా చెప్పబడింది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. కృప అంటే ఏంటి? అది పొందుకోవడానికి అర్హత లేనప్పటికీ దేవుడు ఇచ్చేటువంటి అనుగ్రహం అని చెప్పాలి. అది మన స్వీయ శక్తితో పొందుకునేది కాదు, భగవంతుడే మనకి ఇచ్చేటువంటి ఒక అనుగ్రహం. కాబట్టి ప్రియ స్నేహితులారా, నేను ఈరోజు యేసుక్రీస్తు దగ్గరకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోయినప్పటికీ, మీ జీవితంలో మీరు ఎంతగా నలిగిపోయినప్పటికీ, విరిగిపోయినప్పటికీ, ఈరోజుకి దేవుడు మిమ్మల్ని తిరిగి తన యొక్క జీవితంలోకి, తన యొక్క కుటుంబంలోనికి తిరిగి స్వీకరించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీ జీవితానికి ఒక మంచి ధన్యతను, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఈరోజు నీవు మరలా ఆయన దగ్గరకు రావడానికి సిద్ధపడుతున్నావా? ఆయన దగ్గరకు రావడానికి నువ్వు ఇష్టపడితే ఆయన నిన్ను అభివృద్ధి చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు. మీరు గనక ఆయనను రక్షకుడిగా స్వీకరించాలనుకుంటే ఆయనను మనస్ఫూర్తిగా విశ్వసించండి. అలాగే ఆయన నా దేవుడు అని మీరు చెప్పడానికి ఇష్టపడినట్లయితే ఇప్పుడు ఈ సమయంలో నాతో పాటు ఈ యొక్క చిన్న ప్రార్థనను చెప్పమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ ప్రార్థనను చెప్పడానికి మీరు ఇష్టపడినట్లయితే కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మీరు కూడా నాతో పాటు ఈ ప్రార్థనను చెప్పాలని నేను కోరుతున్నాను. ప్రియమైన యేసుక్రీస్తు, నేను పాపిని అని గ్రహించాను, కాబట్టి నాకు రక్షకుని యొక్క అవసరం ఉందని నేను తెలుసుకున్నాను. ఆ యొక్క రక్షకుడు నీవే అని నేను గ్రహించాను. నీవు నా పాపం నిమిత్తం మరణించి అలాగే 3వ దినాన పునరుద్ధానుడై మృతుల్లో నుండి సజీవుడుగా లేచావని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవా, దయచేసి నన్ను క్షమించి నా జీవితంలోనికి రండి. నేను మిమ్మల్ని నా రక్షకునిగా నేను స్వీకరిస్తున్నాను. నా ప్రభువుగా నిన్ను అనుసరించడానికి నేను సిద్ధపడుతున్నాను. కాబట్టి ఈ యొక్క సంసిద్ధతను మీరు స్వీకరించి నా జీవితాన్ని ఈరోజు నుంచి బలపరిచేవారుగా ఉండాలని మిమ్మల్ని కోరుతూ నా ప్రార్థనను ముగిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రార్థనను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మీరు ఈ ప్రార్థన మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లయితే చాలా సంతోషం. దేవుని కుటుంబంలోనికి మిమ్మల్ని నేను మరలా ఆహ్వానిస్తున్నాను. మీరు ఈ రోజు నుంచి తప్పిపోయినటువంటి వ్యక్తులు కాదు, దేవుడు చేత మీరు కనుగొనబడ్డారు. ఈ రోజు నుంచి దేవునిలో మీకు ఒక కొత్త జీవితం ఉంది. ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా చర్చిలో మీరు చేరమని నేను కోరుతున్నాను. ఎందుకంటే విశ్వాసంలో మీరు ఉన్నప్పుడు, సంఘంలో మీరు చేర్చబడితే వారు కూడా మిమ్మల్ని బలపరుస్తారు, సేవకుడు కూడా మిమ్మల్ని బలపరుస్తాడు. అలాగే మీకు ఇంకా ఏదైనా ఆధ్యాత్మిక సహాయం అవసరమైన, దేవుని విషయాలు, బైబిల్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మాకు వ్రాసినట్లయితే దేవునిలో మిమ్మల్ని ఇంకా బలపరచడానికి, మీకు ఎదుగుదలను ఇవ్వడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి మేము ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. దేవుడు మనకు దయచేసిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. అలాగే మరలా ఈ విధంగా కలుసుకునేంత వరకు దేవుడు మనకి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.